ఓం అరుణాచలేశ్వరాయ నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా మాటలు బాగా వినిపిస్తున్నాయండి? చెప్పండి, వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి స్వామి. వినిపిస్తున్నాయి గురుగారు. సరేనండి, ఇంకా దయచేసి అందరూ మ్యూట్లో పెట్టేసుకొని శ్రద్ధగా వినండి. నిన్నటి క్లాస్లో నేను మీకు మాండూక్య ఉపనిషత్తు పరిచయం చేశాను, ఉపోద్ఘాతం చెప్పాను. అలాగే ఓంకారం గురించి కూడా పరిచయం చేశాను. ఆ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయాలు అవి. మాండూక్య ఉపనిషత్తు అనేది అథర్వణ వేదంలోది. అంతేకాకుండా అన్ని ఉపనిషత్తుల కంటే చిన్నది, కానీ అన్నిటికంటే కూడా ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మాండూక్య ఉపనిషత్తులో ఓంకార తత్వాన్ని ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఓంకారంలో ఉండే అవస్థల గురించి, మాత్రల గురించి, అలాగే 4వ పాదమైన తురీయం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. తద్వారా ఇంకా అసలైన విషయం ఏమిటంటే ఆత్మతత్వం గురించి చెప్పారు. ఓంకారము ద్వారా ఆత్మతత్వం గురించి ఈ ఉపనిషత్తు ఎంతో అద్భుతంగా చెబుతుంది. ఇక్కడ ఆత్మ అంటే మన స్వరూపం, మన అసలైన రూపం అని గుర్తుపెట్టుకోండి, లేదా మన మూల స్వరూపం. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ మూల స్వరూపాన్ని ఓంకారము ద్వారా ఈ ఉపనిషత్తు ఎంతో అద్భుతంగా చెప్పింది. అందుకే ఈ ఒక్క ఉపనిషత్తును బాగా తెలుసుకుంటే చాలు, మాండూక్యం ఏకమేవ అలం. ఈ ఒక్క ఉపనిషత్తును బాగా తెలుసుకుంటే ఏమవుతుంది? ముక్తిని పొందుతారు. ముముక్షువులు ముక్తిని అతి సులభంగా, మోక్షాన్ని పొందుతారు. అంటే వారి మూల స్వరూపముతో ఐక్యమైపోతారు. అది అటువంటి వారికి ఇంకా మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. అందుకే మనము ఈ ఉపనిషత్తును ఎంతో లోతుగా విచారణ చేయబోతున్నాం. కాబట్టి ఈ ఉపనిషత్తులో మొదటి పాదాన్ని నిన్న నేను చెప్పడం జరిగింది. చూసుకోండి, ఇందులో మొదటి మంత్రం ఏమిటయా అంటే చూడండి. ఓం ఇచ్చేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం. ఇంతవరకు చెప్పాను. ఇదం సర్వం అంటే మనకు కనిపించే ఈ ప్రపంచమంతా కూడా ఓంకారమే అని చెబుతుంది ఈ ఉపనిషత్తు. అంతేకాదు, ఇక్కడ ప్రపంచం అన్నప్పుడు అందరూ ఎలా చూస్తారంటే వారిని విడిచి ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇక్కడ ప్రపంచం అంటే మొత్తం అందరూ కలుపుకొని అన్నమాట. మీరు, మీ శరీరాలు, మీ చుట్టూ ఉండే ప్రపంచం, నామరూపాలు అన్నీ కలుపుకొని ప్రపంచం. కాబట్టి ఇదంతా కూడా నిజానికి ఓంకార స్వరూపమే, అంటే ఒక శబ్దమే. మన మనస్సులో పైకొచ్చే ఆలోచనలు మొదలుకొని మన ఇంద్రియాలు, మన శరీరము అంతా కూడా ఓంకారమే, ఒక శబ్దమే. అలాగే మన చుట్టూ కనిపించే నామరూపాలు, రకరకాల రూపాలు, వస్తువులు, ఇల్లు, వాకిలి, ఇవి కూడా ఓంకారమే, శబ్దమే. చూడండి, వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది. కానీ నిన్న నేను చెప్పాను, ఇవన్నీ కూడా ఎలా ఓంకారమై ఉన్నాయి అనే విషయం చెప్పాను నిన్న. ఎవరికైనా గుర్తుందా చెప్పండి? చాలా చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్పాను. ఎలా నిరూపించాలి ఇదంతా కూడా ఓంకారం అంటే? చెప్పండి, రాసుకున్న వాళ్ళు చెప్పండి. అరే ఎంత పని చేశారు మీరు. నేను చాలా ముఖ్యమైనదని చెప్పినా కూడా మీరు విడిచిపెట్టారు. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. ఇదంతా కూడా ఓంకారమే అని చెప్పడం చాలా సులభం అండి. నిరూపించాలి కదా, మీకు అర్థమయ్యేలా నిరూపించాలి. చెప్తున్నాను, బాగా వినండి. ఓంకారం అన్నప్పుడు ఇక్కడ రెండు శబ్దాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి అనాహత శబ్దము, ఇంకొకటి ఆహత శబ్దము. అనాహత శబ్దం అంటే ఏమిటి, ఆహత శబ్దం అంటే ఏమిటి, దీని గురించి కూడా చెప్పాను నిన్న. ఇదైనా రాసుకున్నారా, వదిలేశారా?
ఆహత్ అంటే మధ్య రాకున్నప్పుడు కదా. ఒక్కరు సూక్ష్మమైన శబ్దము స్థూలమైన శబ్దం. ఒక్కరు ఫస్ట్ అనాహత శబ్దం అంటే ఏమిటి ఒక్కరు చెప్పండి, కాన్ఫిడెంట్ గా చెప్పండి. అనాహత శబ్దం అంటే ఏమిటి? సూక్ష్మమైన శబ్దం గురువు. సూక్ష్మమైనది. సూక్ష్మమైన శబ్దము భావ రూపంలో లేదా ఆలోచన రూపంలో ప్రవహించే శబ్దం. అంటే మీ మనస్సులో కదిలే ఆలోచనలు అవేమిటో కాదు, అవి శబ్దమే. అయితే అనాహత శబ్దం అతి సూక్ష్మమైన శబ్దం, అదే అనాహత శబ్దం. మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే, నా మాటల ద్వారా మీకు శబ్దం వినిపిస్తుంది. ఇది ఏ శబ్దము చెప్పండి, ఏ శబ్దం ఇది? ఇది ఆహత శబ్దం. అంటే ఇది స్థూలమైన శబ్దం. ఈ రెండింటిలో ఏ శబ్దము ఆగిపోతూ ఉంటుంది, ఏ శబ్దము కంటిన్యూ అవుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది? చెప్పండి ఈ రెండు శబ్దాలు. ఆహత శబ్దం ఆగిపోతుంది గురువు. ఆహత శబ్దం అనేది ఆగిపోతూ ఉంటుంది. అంటే నా మాటలు ఆగిపోతూ ఉంటాయి. చూడండి, నా మాటకు మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. అంటే ఈ మాటలే ఆహత శబ్దం. ఈ ఆహత శబ్దం అనేది ఎప్పటికప్పుడు తెగిపోతూ ఉంటుంది. కానీ ఈ అనాహత శబ్దం అనేది తెగిపోకుండా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. అంతేకాదు అది మరణ సమయంలో కూడా కొనసాగుతుంది. అందుకే అనాహత శబ్దం అనేది అంత గొప్పది. కాబట్టి ఆ అనాహత రూపమైన ఓంకారాన్ని మీరు పట్టుకోవాలి. అంతేకాదు ఆ ఓంకారం సూచించే ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి. అప్పుడే మీరు ధన్యులు, అప్పుడే మీ జన్మ సార్థకం. చూడండి ఎంత లోతైన విషయమో చూడండి. మనమంతా ఏం చేస్తున్నామంటే తెగిపోయే విషయాలను పట్టుకుంటున్నాము, మారిపోయే విషయాలను పట్టుకుంటున్నాము తప్ప శాశ్వతంగా ఏదైతే కొనసాగుతూ ఉందో, శాశ్వతంగా ఏదైతే తెగిపోకుండా ఆగిపోకుండా ప్రవహిస్తూ ఉందో ఆ అనాహత శబ్దాన్ని పట్టుకోవడం లేదయ్యా. అందుకే మనం మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చస్తున్నాం, చస్తూ పుడుతూ చస్తూ ఈ జనన మరణ చక్రంలో ఇలా తిరుగుతూ ఉన్నాం. చూడండి, విచారణ చేసుకుంటూ పోతుంటే ఎన్ని విషయాలు బయటపడుతున్నాయో చూడండి. కాబట్టి ఈ జనన మరణ చక్రం నుండి మనం విడుదల పొందాలంటే దేనిని పట్టుకోవాలి? చెప్పండి ఎవరైనా. అనాహత శబ్దం. అనాహత శబ్దాన్ని పట్టుకోవాలి. దానికంటే ముందు మీరు ఎలా చెప్పాలి? ఏదైతే ఆగిపోకుండా కొనసాగుతూ ఉంటుందో దాన్ని పట్టుకోవాలి అని చెప్పాలి. చూడండి, అది ఎక్కడుంది మరి? ఆగిపోకుండా కొనసాగుతూ ఉండే ఆ శబ్దం ఎక్కడుంది అనగానే దిక్కులు చూడొద్దు మీరు. మన లోపల చాలా మంది దిక్కులు చూస్తారు. చూచారా? మీరు దిక్కులు చూశారంటే అయిపోతుంది. అది ఎక్కడో లేదు అంటే అది బయట ఉంది. ఆ అనాహత శబ్దం అనేది బయట ఉంది, అలాగే మీ లోపల ఉంది. బయట ఉండేదాన్ని పట్టుకోవాలంటే మీ జన్మ సరిపోదు, మీ ఆయుష్ సరిపోదు. కాబట్టి ఏం చేస్తారు? మీ లోపల ఉండే ఆ అనాహత శబ్దాన్ని పట్టుకోవాలి. మీ లోపల ప్రవహించే ఆ ఓంకార నాదాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే ఓంకార ధ్యానం చేయాలి. అది అలవాటు చేసుకోవాలి. ఇంకా ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. అది కూడా గురువు చెప్పినట్లుగా ఒక లయక్రమంలో ఓంకారాన్ని ఉపాసన చేయాలి. ఏం చెప్తున్నాను? లయక్రమం. ఈ పాయింట్ రాసుకోండి. ఈ రోజుల్లో ఎంతో మంది ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉంటారు, ఓంకారాన్ని ఉపాసన చేస్తుంటారు. కానీ చాలా మందికి లయక్రమం అనేది తెలియదు. అంటే మీరు ఓంకారాన్ని పలికేటప్పుడు ఏది ఎందులో లయమవుతూ వెళ్ళాలి అనే విషయం చాలా మందికి తెలియదు. నిన్న చెప్పాను నేను. ఓంకారం అంటే ఎన్ని మాత్రలు? అకారము, ఉకారము, మకారము, తర్వాత నాదము, బిందువు. మొత్తము 5 మాత్రలు ఉన్నాయి ఓంకారంలో. 5 మాత్రలు, 5 పాదాలు. కానీ ఈ ఉపనిషత్తు మాత్రం 4వ పాదం వరకే చెబుతుంది. ఎందుకంటే ఇంకా అదే 5వది అనే ఉద్దేశంతో చెబుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పే పాయింట్స్ రాసుకోండి. ఓంకారములో ఎన్ని మాత్రలు ఉన్నాయి రాసుకోండి. అకారము, ఉకారము, మకారము, నాదము, బిందువు. ఇందులో మనం ఏ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం చెప్పండి. ఇంతకుముందు ఏ పాయింట్ చెప్పాను నేను? ఒకసారి గుర్తు చేయండి.
ఓంకారాన్ని ఇదం లయ క్రమంలో పలకాలి. కరెక్ట్ లయక్రమం. కాబట్టి ఓంకారాన్ని మీరు పలికేటప్పుడు అకారం అనేది ఉకారంలో లయం కావాలి, ఉకారం అనేది మకారంలో లయం కావాలి, చివరికి ఆ మూడు కూడా నిశ్శబ్దంలో లయం కావాలి. అందుకని ఓంకారాన్ని పలికిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు నిశ్శబ్ద స్థితిలో ఉండాలి. ఆ తర్వాత ఆ నిశ్శబ్ద స్థితిలో మీ స్వరూపం యొక్క స్పర్శను పొందుతూ ఉండాలి. అందుకోసమే ఆ నిశ్శబ్దం, అందుకోసమే ఆ గ్యాప్. అలా కాకుండా ఊరికే ఓం 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 అని యాంత్రికంగా పలుకుతూ ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. పాత వాళ్ళకు చెప్పాను, గమనించండి. ఇక్కడ అకారాన్ని పలకడం అంటే చాలా మంది అకారాన్ని సాగదీస్తారు. అకారాన్ని సాగదీయకూడదు. అంటే ఆ అని పలుకుతూ ఉంటారు, కానీ అకారాన్ని అంతగా సాగదీయకూడదు. ఇక్కడ అకారం అంటే ఎలా రావాలంటే అకారం అంటే అలా రావాలన్నమాట. అది అకారం. చూడండి, ఈ ఓంకారాన్ని ఎలా పలకాలంటే ఫస్ట్ గమనించండి. నేను 2-3 సార్లు చేస్తాను, గమనించండి. ఇప్పుడు నేను పలికేటప్పుడు ఏ మాత్రను ఎంతెంతసేపు పలుకుతున్నానో గమనించండి. ఏ అక్షరాన్ని నేను ఎంతెంతసేపు పలుకుతున్నానో అలాగే మకారాన్ని, ఆ మకారాన్ని నేను ఎలా లయం చేస్తున్నానో. మకారం అంటే అనే వైబ్రేషన్. ఆ మకారాన్ని నేను ఎలా లయం చేస్తున్నానో, నిశ్శబ్దంలో ఎలా లయం చేస్తున్నానో అదంతా కూడా గమనించండి. బాగా ఇప్పుడు గమనించండి. విన్నారా? ఇక్కడ మీరు ఏది గమనించారు చెప్పండి. కొత్త వాళ్ళు చెప్పండి, పాత వాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఇలా పలికినప్పుడు ఏం గమనించారు మీరు చెప్పండి. పర్వాలేదు చెప్పండి, మీరు గమనించింది చెప్పండి. చెప్పండి, పర్వాలేదు. కొత్త వాళ్ళు మొహమాట పడొద్దు. ఇక్కడ ఎవరిని ఏమీ అనేది లేదు. నా మాట అసలు సరిగ్గా వినిపించలేదు గురువు గారు, సరిగ్గా వినిపించలేదా? అరే సరే, మళ్ళీ ఇప్పుడు నేను మైక్ దగ్గరగా పెట్టుకొని చెప్తాను. ఇప్పుడు అందరూ బాగా వినండి. చెప్పండి, ఇప్పుడు వినిపించిందా? చెప్పండి చెప్పండి. హలో, అంటే మకారానికి వెళ్ళినప్పుడు మళ్ళా స్టాప్ అయిపోతుంది. మేడం ప్రభా గారు, నేను చెప్పాను కదండి, పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు. మీరు ఏం గమనించారు చెప్పండి. హరిహోంటండి. చెప్పండి అమ్మా. వెళ్ళి మకారంలో లైవ్ చేశాను. అదమ్మా, చాలా బాగా చెప్పారు. తర్వాత మకారాన్ని ఎలా లయం చేశారో గమనించారో మిగతా వాళ్ళు చెప్పండి. నేను మకారాన్ని నిశ్శబ్దంలో ఎలా లయం చేశాను? సడన్ గా ఉన్నట్టుండి ఆపానా, అలా తగ్గుతూ నిశ్శబ్దంలో లయం చేశానా? చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పండి. మీరు మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా. తగ్గుతూ లయం చేశారు. అది చూడండి. అంటే మకారం అనేది ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అమ్మా. ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తుంటారు.
మకారాన్ని సడన్ గా ఆపకూడదు. మకారాన్ని మెల్లిమెల్లిగా ఆ శబ్దాన్ని తగ్గిస్తూ నిశ్శబ్దంలో కలపాలి. అంటే ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు గుడికి వెళ్ళినప్పుడు గంట వాయిస్తారు కదా, ఆ గంటను వాయించినప్పుడు చూడండి, ఆ శబ్దము సడన్ గా ఆగిపోతుందా, ఠంగ్ అనే శబ్దము సడన్ గా ఆగిపోతుందా, మెల్లిమెల్లిగా నిశ్శబ్దంలో కలిసిపోతుందా? చెప్పండి. మెల్లి మెల్లి మెల్లిగా అది. కాబట్టి ఇక మీదట మీరు గుడికి వెళ్ళినప్పుడు మీరు గంట వాయిస్తారు కదా, అప్పుడు గమనించండి, ఆ శబ్దాన్ని గమనించండి, ఆ శబ్దం మీదే దృష్టి పెట్టండి. వింటున్నారా? అప్పుడు మీ మనస్సు మీకు తెలియకుండానే నిశ్చలమైపోతుంది, పరమశాంతిని పొందుతుంది. చూసారా? గుడి గంటలో ఆ గుడిలో ఉండే గంట శబ్దములో ఇంత అంతరార్థం ఉంది. అందుకనే గంటను ఎలా పడితే అలా వాయించకూడదు, టంగ్ 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 అని ఫాస్ట్ గా కొట్టకూడదు. ఇక మీదట మీరు గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి టంగ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఆ శబ్దము నిశ్శబ్దంలో లయమైపోయేంత వరకు గమనిస్తూ ఉండండి. అలా నిశ్శబ్దంలో ఆ శబ్దం లయమైపోయిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉండండి. అంటే ఆ నిశ్శబ్దాన్ని ఫీల్ అవ్వండి. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ గంట కొట్టండి. అది అలా అన్నమాట. కాబట్టి ఆ గంట శబ్దము మనకు ఏం నేర్పిస్తుంది? ఆ గంట శబ్దం మనకేం చెబుతుంది చెప్పండి? లయక్రమాన్ని చెబుతుంది, లయక్రమాన్ని సూచిస్తుంది. కాబట్టి ఎలా అయితే ఆ గంట శబ్దము మెల్లిమెల్లిగా తగ్గుతూ నిశ్శబ్దంలో కలిసిపోతుందో, అలాగా మకారం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ నిశ్శబ్దంలో కలిసిపోవాలి. ఇంకొక విషయాన్ని గమనించారా? నేను చివరిలో ఓంకారాన్ని పలికిన తర్వాత కొద్దిసేపు నిశ్శబ్ద స్థితిలో ఉన్నానా లేదా? చెప్పండి, ఉన్నానా లేదా? ఉన్నారండి. అది చాలా ముఖ్యం. కొన్ని సెకండ్ల పాటు నిశ్శబ్ద స్థితిలో ఉండాలి. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ నిశ్శబ్దములో మీ మనస్సు కూడా నిశ్శబ్దమైపోవాలి. ఈ పాయింట్ రాసుకోండి. ఏం చెప్పాను? ఆ కొద్దిపాటి సమయం ఉండే ఆ నిశ్శబ్ద స్థితిలో మీ మనస్సు కూడా నిశ్శబ్దమైపోవాలి. అంటే దాని అర్థము, ఆ కొద్ది సమయము మీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు. ఇలా ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఇలా ధ్యానం చేస్తూ ఉండగా అప్పుడు ఓంకారము సూచించే ఆత్మస్వరూపము, మీ మూల స్వరూపము మీకు అనుభవానికి వస్తుంది. నేను పోయిన క్లాస్లోనే చెప్పాను, ఈ ఓంకారం అనేది ఒక సంకేతము, ఒక సింబల్, సత్యాన్ని సూచించేటటువంటి ఒక చిహ్నం అన్నమాట ఈ ఓంకారం. నిజానికి ఈ ఓంకారం అనేది ఎలా ఏర్పడిందో తెలుసా? పాత వాళ్ళకి చెప్పాను. ఈ ఓంకారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సోహం అనే పదమే ఓం అయిపోయిందన్నమాట. సోహములో సకారము హకారము తీసేయండి. తీసేస్తే ఏం మిగులుతుందయ్యా చెప్పండి? సోహములో సకారము హకారము తీసేయండి. మిగులుతుంది గురువుగారు. ఓంకారం. అది ఓంకారం, ఓం మిగులుతుంది. కాబట్టి సోహం నుండి వచ్చిందే ఓం. అయితే ఇంతకు సోహం అంటే ఏమిటి? ఇది కూడా చెప్పాను పాత వాళ్ళకు. ఇవన్నీ మర్చిపోవద్దు. సోహం అంటే అర్థం ఏమిటి? సహా ప్లస్ అహం. రాసుకోండి, ఈ పాయింట్లని రాసుకోండి. సోహం అంటే సహా ప్లస్ అహం. అంటే దాని అర్థం ఏమిటి? అది నేనే, ఆ పరమాత్మ నేనే, లేదా ఆ పరబ్రహ్మము నేనే అయి ఉన్నాను అని దాని అర్థము సోహం అంటే. వింటున్నారా? అందులో ఏమని చెప్పాను? సహా అంటే అది లేదా ఆ పరబ్రహ్మము, అహం అంటే నేనే అయి ఉన్నాను. ఈ అహం అనే పదంలో కూడా అకారము శివతత్వము, హకారము శక్తితత్వము. ఈ ప్రతి పాయింట్ రాసుకోవాలి మీరు. అహం అనే పదములో అకారం ఏం చెప్పాను?
అకారము శివతత్వం, హకారము శక్తితత్వము. అంటే మన అసలైన రూపం ఏమిటో కాదు, శివశక్తుల స్వరూపము. శివశక్తులు కలిసి ఉండే పరిపూర్ణమైన రూపమే మన ఆత్మస్వరూపం. అందుకనే అమ్మవారి నామాల్లో ఏమనొస్తుంది? అదిగా ఉంటుంది. మహం అనే పదము శివతత్వం, అవునమ్మా. అకారము శివతత్వము, శివతత్వము. హకారము శక్తితత్వము. ఓకే సార్. మ్యూట్ లో పెట్టేసుకోండమ్మా. ఇంకా ఆ రెండూ కలిస్తే, ఆ రెండు వారిరువురు కలవగా ఏర్పడిన పూర్ణత్వమే మన ఆత్మస్వరూపము. అందుకని అమ్మవారి నామాల్లో ఏముంటుంది? శ్రీ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. చూడండి ఎంత అద్భుతము. అంటే లలితాంబిక, లలిత అమ్మవారు అంటే ఎవరు? శివుడు శక్తి రెండూ కూడా ఏకమైన ఆత్మస్వరూపమే లలితాంబిక. మీలో కొత్త వాళ్ళు అమ్మవారి నామాలను పారాయణ చేస్తుంటారా? చెప్పండి, ఎంతమంది ఉన్నారు కొత్త వాళ్ళు? తప్పకుండా చేయండి. ఎందుకంటే నేను నా క్లాసులలో అమ్మవారి నామాల గురించి కూడా చెప్పాను. అమ్మవారి నామాల్లో ఒక్కొక్క నామానికి ఎంతో లోతైన అర్థం ఉందండి. అమ్మవారిని స్థూల రూపములో, సూక్ష్మ రూపములో, తర్వాత అతి సూక్ష్మ రూపములో, చివరికి పరారూపములో వర్ణించడం జరుగుతుంది. ఆ సూక్ష్మ రూపమే స్థూల రూపం. అమ్మా మ్యూట్ లో పెట్టేసుకోవాలమ్మా. దయచేసి మీరు చెప్పడం అయిన తర్వాత మ్యూట్ లో పెట్టేసుకోండి. అమ్మవారి స్థూల రూప వర్ణన మీలో చాలా మందికి తెలుసు. కానీ సూక్ష్మ రూపం అంటే ఏమిటి? మంత్రం. అమ్మవారిని మంత్ర రూపంలో వర్ణిస్తారు, పంచదశి మహామంత్రం. తర్వాత అమ్మవారిని అంతకంటే సూక్ష్మ రూపం అంటే కుండలిని శక్తి రూపంలో వర్ణిస్తారు. ఆ తర్వాత పరరూపం, బిందు స్వరూపంలో వర్ణిస్తారు. కాబట్టి ఈ విధంగా అమ్మవారి ఒక్కొక్క నామాల్లో ఎంతో లోతైన తత్వం ఉంటుంది. వాటి గురించి నేను క్లాసులు చెప్పాను. సరే, కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాను? అహం. చూడండి, అహం అంటే నేను. కానీ ఆ నేను అనేది ఎలా ఏర్పడుతుంది? శివుడు శక్తి రెండూ కలవాలి. శివశక్తులు ఏకమైనప్పుడు ఏర్పడేదే అహం. కాబట్టి ఇక్కడ శివుడు అంటే ఎవరు? శివుడు అంటే జ్ఞానశక్తి, అమ్మవారు ప్రాణశక్తి. ఆ జ్ఞానశక్తి ప్రాణశక్తి కలిసినప్పుడే అహం అనే నేను ఏర్పడుతూ ఉంది. ఆ అహం స్ఫురణ మనకు కలుగుతూ ఉంది. కాబట్టి మీరెవరయ్యా అంటే ఏం చెప్పాలి? జ్ఞానము ప్రాణము. అంతేకాదు, ఇక్కడ అమ్మవారు సత్తు, శివుడు చిత్తు. అమ్మవారు ఎవరని చెప్పాను? ప్రాణశక్తి కదా. ఆ మహాప్రాణశక్తే సత్, ఈ మహాజ్ఞానశక్తే చిత్. కాబట్టి ఈ సత్చిత్తుల కలయికే అహం. సచ్చిత్తుల కలయికే అహం. అదే మన ఆత్మస్వరూపం. కాబట్టి సత్తు చిత్తు కలిస్తే అదే ఆత్మస్వరూపం, అదే మన అసలైన రూపం. కాబట్టి చెప్పాను కదా నిన్న క్లాస్లో, మన అసలైన రూపం ఏమిటయ్యా అంటే ఏం చెప్పాను? సత్తు చిత్తు ఆనంద స్వరూపము, సచ్చిదానంద స్వరూపము. చూడండి, అదే మన అసలైన రూపము. దానికి చావు పుట్టుకలు లేవు. ఈ చావు పుట్టుకలు మన శరీరానికే గాని మన ఆత్మకు లేదు అని భగవద్గీతలో చెప్పాడు కదా భగవంతుడు. దాని అర్థం ఏమిటంటే మన అసలైన రూపమైన సచ్చిదానంద స్వరూపానికి చావు పుట్టుకలు లేవు అని దాని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ విచారణ ద్వారా మొదట ఓంకార తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఓంకారం సూచించే మన ఆత్మస్వరూపాన్ని, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఆ ఓంకారాన్ని ఎలా ఉపాసన చేయాలో చూపించాను. మళ్ళీ తర్వాత నేను సపరేట్ క్లాస్ తీసుకొని చెప్తాను. మీలో ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో ఈ ఓంకార ధ్యానాన్ని నేర్చుకోవాలని మీలో కొందరు ఆసక్తిగా ఉంటారు. వారి కోసం నేను మళ్ళీ సపరేట్గా క్లాస్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే చూడండి, అంతా కూడా ఓంకారమే అని చెప్తుంది ఉపనిషత్తు. తర్వాత ఏం చెప్తుంది? భూతం భవద్ భవిష్యదితి. చూడండి, అంటే భూతకాలము,
వర్తమాన కాలము అలాగే రాబోయే భవిష్యత్ కాలము, ఈ 3 కాలాలు కూడా నిజానికి ఓంకారమే అంట. చూడండి, మనకు కాలంగా కలిసి ఈ 3 కాలాలు కూడా నిజానికి ఓంకారమే, అంటే శబ్దమే. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? మరి దీన్ని బట్టి చూస్తే ఎక్కడున్నాం? చాలా మంది ఏమంటారంటే నేను ఇప్పుడు వర్తమానంలో ఉన్నాము, ప్రజెంట్ కాలంలో. అబ్బా మ్యూట్ లో పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ లో ఉన్నామండి, వర్తమాన కాలంలో ఉన్నామంటారు, కానీ నిజానికి మనం ఓంకారంలో ఉన్నాం. అలాగే ఇంతకు ముందు ఎక్కడున్నాం? ఇంతకు ముందు కాలం నిన్న మీరు ఎక్కడ ఉన్నారు? చూడండి, నిన్న మీరు ఓంకారంలో ఉన్నారు, ఇంతకు ముందు క్షణం ఓంకారంలో ఉన్నారు, ఇంతకు ముందు గంట ఓంకారంలో ఉన్నారు. అంటే గడిచిపోయిన కాలం కూడా ఓంకారమే, ఇప్పుడు నడుస్తూ ఉన్న కాలం ఓంకారమే, రాబోయే భవిష్యత్ కాలం కూడా ఓంకారమే. మీరు అనుకుంటారు కదా, ఎల్లుండి నేను విజయవాడకు వెళ్ళాలి, లేదా ఎల్లుండి నేను బెంగళూరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి అంటే ఆ నిజానికి ఎల్లుండి అనేది లేదు. చూడండి అయ్యా, విచారణ చేస్తూ ఉంటే నిజానికి రేపు ఎల్లుండి అనేది లేదు. ఏదుంది మరి? ఓంకారం ఉంది. అందుకనే ఓంకారం మీదే దృష్టి పెట్టండి, ఓంకారం మీదే దృష్టి పెట్టండి. అంటే దాని అర్థం ఏమిటి? కేవలము ఓం ఓం అని పలకడం కాదు, ఆ ఓంకారం యొక్క అంతరార్థాన్ని తెలుసుకోండి. అది ఓంకారములోని అంతరార్థాన్ని తెలుసుకొని ఓంకారాన్ని ధ్యానించాలి. మరి ఓంకారంలోని అంతరార్థం ఏమిటి? ఇందాకే చెప్పాను నేను, మర్చిపోవద్దు. సోహం. ఓంకారములోని అంతరార్థం ఏమిటయ్యా? సోహం. అంటే ఓంకారం ఏం చెబుతుంది? నాయనా నువ్వు అదే, నీవే పరబ్రహ్మము, నీవే బ్రహ్మం అయి ఉన్నావు అని చెప్తుందయ్యా ఓంకారము. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ భావాన్ని తెలుసుకొని ఓంకారాన్ని జపించాలి, అప్పుడే ప్రయోజనం. తప్ప ఈ అంతరార్థాన్ని తెలుసుకోకుండా మీరు ఓంకారాన్ని ధ్యానించారనుకోండి, అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏం చెప్తున్నాను? పెద్దగా ప్రయోజనం ఉండదు. అంటే అయితే గురువు గారు చిన్న ప్రయోజనం ఉంటుందా అంటే అవును, చిన్న ప్రయోజనమే ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? పాత వాళ్ళకి చెప్పాను, ఎవరైతే ఈ ఓంకారంలోని అంతరార్థాన్ని తెలుసుకోకుండా ఓంకారాన్ని యాంత్రికంగా జపిస్తూ ఉంటారో వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళిపోతారు మరణించిన తర్వాత, లేదా పితృలోకానికి వెళ్ళిపోతారు, లేదా స్వర్గలోక మహర్లోకానికి వెళ్ళిపోతారంట, లేదా బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోతారు. నా మాటలు వినిపిస్తున్నాయా అందరికీ? చెప్పండి ఒకసారి, ఎవరైనా వినిపిస్తున్నాయా? శ్రద్ధగా వినండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు స్వర్గలోకానికి మహర్లోకానికి వెళ్ళమని కాదు, మీరు మాత్రము ఓంకారం యొక్క అంతరార్థాన్ని తెలుసుకొని ఎలా అయినా సరే మీ మూల స్వరూపాన్నే, మీ ఆత్మస్వరూపాన్నే చేరుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శాస్త్రం చెప్పింది కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే ఓంకారంలోని అంతరార్థాన్ని తెలుసుకోకుండా కేవలము యాంత్రికంగా జపిస్తూ ఉంటారో, అందులో కూడా ఎవరైతే అకారం అనే మాత్రనే జపిస్తూ ఉంటారో, చెప్పాను కదా ఓంకారంలో మొత్తము 5 ఉంటాయని చెప్పాను కదా, అందులో ఎవరైతే అకారాన్నే ఉపాసన చేస్తూ ఉంటారో, ఇలా కూడా ఉపాసన చేయొచ్చంట ఓంకారాన్ని. మొత్తము అన్ని మాత్రలను కలిపి ఉపాసన చేయడము, లేదా ఒక్కొక్క మాత్రను విడివిడిగా ఉపాసన చేయడం. అంటే ఆ అని కూడా ఉపాసన చేయొచ్చంట. అలాగే ఊ అని కూడా ఉపాసన చేయొచ్చు. అలాగే మకారాన్ని ఎలా ఉపాసన చేస్తారు? అని కూడా ఉపాసన చేయొచ్చు. అయితే ఇలా ఒక్క మాత్రనే ఉపాసన చేసే వాళ్ళు, వీరికి అల్పమైన ప్రయోజనమే ఉంటుంది. అకారాన్ని ఉపాసన చేస్తూ మరణించిన వాళ్ళు చంద్రలోకము లేదా పితృలోకాన్ని చేరుకుంటారు. ఏ లోకాన్ని చేరుకుంటారు? చంద్రలోకము లేదా పితృలోకము. ఉకారాన్ని ఉపాసన చేస్తూ మరణించిన వాళ్ళు స్వర్గలోకము లేదా మహర్లోకాన్ని చేరుకుంటారంట. ఇక మకారం ఉందే, మకారాన్ని ఉపాసన చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు.
చెప్పండి మరి మీరు ఏ లోకాన్ని చేరుకుంటారు? చూడండి అయ్యా, ఇన్ని లోకాలు, మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏ లోకాన్ని చేరుకుంటారు మీరు చెప్పండి? ఏ లోకాన్ని చేరుకుంటారు? చెప్పాలి, చెప్పండి. ఏం నా మాటలు వినిపిస్తున్నాయా? హలో, వినిపిస్తున్నాయి గురుగారు. మరేం కంప్లీట్ గా ఓంకారం చెప్పండి. ఓంకారం మొత్తం చేయాలనుకుంటున్నాను. చూడండి, మీలో కాదు, నేను ఇంతగా చెప్పేసరికి మీలో కొందరికి ఆశ కలుగుతుంది సహజంగా. ఓహో, స్వర్గలోకాన్ని చేరుకోవచ్చా? కొందరికి ఆశ అన్నమాట. అవును, స్వర్గలోకం వెళ్తే ఎలా ఉంటుంది? మహర్లోకము లేదా బ్రహ్మలోకం అని చెప్తున్నారే, బ్రహ్మలోకం చేరుకుంటే ఎలా ఉంటుందబ్బా అని ఆశపడుతూ ఉంటారు. కానీ ఆ లోకాల మీద ఆశ పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఆ లోకాలలో ఏ లోకాన్ని చేరినా మళ్ళీ మీరు తిరిగి రాక తప్పదు, తిరిగి భూమి మీద పడక తప్పదు. ఈ మాట నేను చెప్పలేదు, భగవద్గీతలోనే చెప్పారు. చెప్పండి, కొత్త వాళ్ళకు ఎవరికైనా భగవద్గీత వస్తే చెప్పండి, ఏమిటి ఆ శ్లోకము? 8వ అధ్యాయంలో ఉంటుంది. చెప్పండి, కొత్త వాళ్ళు భగవద్గీతను చదవడం లేదా? పారాయణ చేయడం లేదా? చెప్పండి, చెప్పాలి. 8వ అధ్యాయంలో చెప్తాడు ఏమని? ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జున. గుర్తుందా? అంటే దాని అర్థం ఏమిటి నాయన అర్జున? నువ్వు ఏ లోకానికి వెళ్ళినా, చివరికి బ్రహ్మలోకానికి వెళ్ళినా నువ్వు తిరిగి రాక తప్పదయ్యా. స్వర్గలోకమే కాదు, అంతకంటే గొప్పదైన లోకాలకు వెళ్ళినా నువ్వు తిరిగి రాక తప్పదు. తిరిగి మళ్ళీ భూమి మీద పుట్టక తప్పదు. పుట్టిన తర్వాత కష్టాలు అనుభవించక తప్పదు, మళ్ళీ చావక తప్పదు. కానీ మాముపేచ్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అంటాడు. అది కానీ నువ్వు నన్ను పట్టుకున్నావో లేదా నన్ను చేరుకున్నావో ఇంకా నీకు మళ్ళీ జన్మ లేదు అంటున్నాడు. అయితే అక్కడ నన్ను పట్టుకోవడం అంటే అర్థం ఏమిటి? నన్ను పట్టుకోవడం అంటే అర్థం ఏమిటి? చాలా మంది అక్కడ పప్పులో కాలేస్తారు. శ్రీకృష్ణుడినే అనుకుంటారు. అక్కడ శ్రీకృష్ణుడి పర్సనాలిటీని కాదు మీరు పట్టుకోవాల్సింది, ఆయన అది ఆ తత్వాన్ని, ఆయన భావాన్ని. మ్యూట్ లో పెట్టేసుకోండమ్మా. కాబట్టి అక్కడ నన్ను అంటే నిజానికి శ్రీకృష్ణుడు ఎవరు? వాసుదేవుడు ఎవరు అంటే చైతన్య స్వరూపుడు, ఆత్మ చైతన్య స్వరూపుడు. అంటున్నారా? కృష్ణుడు అంటే నెమలిపించము, కౌస్తుభమని మొదలైన ఈ ఏమంటారు వాటిని అలంకరించుకున్న ఒక పర్సనాలిటీ. అది మాత్రమే కాదండి, ఈ పాయింట్ బాగా వినండి. కృష్ణుడు అంటే కొన్ని ఆభరణాలు ధరించిన ఒక శరీరం కలిగిన వాడు మాత్రమే కాదు. కృష్ణుడు ఎవరయ్యా అంటే ఆత్మ చైతన్య స్వరూపుడు. ఈ విషయం కూడా తానే చెప్పాడు భగవద్గీతలో. ఎక్కడ చెప్పాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్జున, నేనెవరో తెలుసా? ఆత్మస్వరూపుణ్ణి. ఎక్కడుంటాను? అన్ని ప్రాణుల హృదయంలో ఉంటున్నానయ్యా. అన్ని ప్రాణుల హృదయంలో ఉండే ఆత్మస్వరూపుణ్ణి నేను, చూడండి అని ఆయనే స్వయంగా చెప్పాడు. వింటున్నారా? అందుకనే భగవద్గీత అంటే ఏదో శ్లోకాలను నేర్చుకోవడం కాదు, ఆ శ్లోకాలలో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవాలి. మొత్తానికి భగవద్గీతలో ఉండే హృదయాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనిషి బాగుపడతాడు, అప్పుడే మనిషి మహాత్ముడవుతాడు. ఇదే విషయాన్ని నేను ఎన్నో సంవత్సరాల నుండి చెబుతూ వస్తున్నాను. మీరు ఏ శాస్త్రాన్ని తీసుకున్నా వాటిని పైన చదివితే ఏ ప్రయోజనం ఉండదు. ఆ శాస్త్రంలో ఉండే హృదయాన్ని తెలుసుకోవాలి, ఆ శాస్త్రంలో ఉండే ఆత్మను పట్టుకోవాలి. అది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏ శాస్త్రంలో ఉండే ఆత్మను పట్టుకుంటున్నాం చెప్పండి? ఏ ఉపనిషత్తులో ఉండే ఆత్మను పట్టుకుంటున్నాం? మాండూక్య ఉపనిషత్తు. కాబట్టి సరే, ఇప్పుడు ఎక్కడున్నా మళ్ళీ మనం భగవద్గీత నుండి ఇక్కడికి వస్తాం. ఇంతకు పాయింట్ ఏమిటి? మీరు ఏ లోకానికి పోయినా మళ్ళీ తిరిగి భూలోకానికి రాక తప్పదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏ లోకానికి వెళ్దాం అనుకుంటున్నారు? స్వర్గలోకమా, మహర్లోకమా, బ్రహ్మలోకమా? ఎక్కడికి వెళ్తే మేము మళ్ళీ తిరిగి రామో అక్కడికి వెళ్ళాలి గురువు గారు అనుకోవాలి. చెప్పండి, అనుకుంటున్నారా లేదా? చెప్పండి. అనుకుంటున్నాం స్వామి. అనుకోవడం సులభమే కానీ ఆ లోకాన్ని మీరు తిరిగి రాని ఆ శాశ్వతమైన ఆ పరంధామాన్ని చేరుకోవాలంటే మీరు రెండింటిని వదులుకోవాలి. మరి వదులుకోవడానికి సిద్ధమేనా?
ఈ విషయం చెప్పినప్పుడు వెనకడుగు వేస్తారు. ఓకే మాస్టర్. ఓకే సార్ వదులుకుంటా. సరే చూడండి, కొత్త వాళ్ళు ముందు ముఖ్యంగా కొత్త వాళ్ళు శ్రద్ధగా వినాలి. అమ్మ మ్యూట్లో పెట్టేసుకోవాలి. కొత్త వాళ్ళు శ్రద్ధగా వినండి. మీరు రెండింటిని వదులుకోవాలి. రెండింటిని వదులుకుంటే ఇక మీకు పునర్జన్మ ఉండదు. ఏమిటయ్యా అంటే అహంకారము, మమకారము. నేనే అందరికంటే గొప్ప అనే అహంకారము, ఇదంతా నాదే, ఈ ఆస్తి నాదే, ఈ భార్యా పిల్లలు భర్తా పిల్లలు నా వాళ్ళే అనే మమకారము. చెప్పండి, వాటిని వదులుకోవడానికి సిద్ధమేరా మీరు? చూడండి, నూటికి మ్యూట్లో పెట్టేసుకోండి. ఇది చెప్పగానే నూటికి 98 మంది వెనకడిగేస్తారు. అంటే దాని అర్థము జీవుణ్ణి గట్టిగా బంధించేది ఏవి? ఇప్పుడు చెప్పండి. దీన్ని బట్టి అహంకారం. అది చూడండి, నిజానికి చాలా మంది అనుకుంటూ ఉంటారు, గురువు గారు మాకెన్నో బంధాలు ఉన్నాయండి, మాకెన్నో బాధ్యతలు ఉన్నాయండి, మేమెన్నో కర్మ బంధాల్లో చిక్కుకున్నామండి, అందుకే మేము మీ క్లాసుకు రాలేకపోతున్నామండి, అందుకే మేము భగవంతుడి తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నామండి అని చెప్తుంటారు. నిజానికి మీరు ఎన్నో కర్మ బంధాల్లో చిక్కుకోలేదు. నిజానికి మిమ్మల్ని బంధించింది రెండే బంధాలు, రెండు గొలుసులు మిమ్మల్ని గట్టిగా బంధించాయి. ఏమిటి చెప్పండి? అహంకారము, మమకారం. అది ఆ రెండు గొలుసులను మీరు తెంపేసుకుంటే ఉన్న చోటనే ముక్తులు. ఇంకా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ రెండు గొలుసులను, మీలో ఉండే అహంకార మమకారం అనే ఆ సంఖ్యలను మీరు తెంచేసుకుంటే ఇప్పుడే ఈ క్షణమే మీరు జీవన్ముక్తులు. చూడండి, వింటూ ఉంటే ఎంత ఆశగా ఉందో చూడండి. కానీ ఆ సంఖ్యలను తెంచుకోవాలంటే చాలా 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 కష్టం. ఎందుకంటే ఆ సంఖ్యలు దేనితో కూడా తెగిపోవు, కానీ ఒకే ఒక దానితో తెగిపోతాయి. ఏమిటయ్యా అంటే అది జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని ద్వారా మాత్రమే అవి దగ్ధమైపోతాయి. అయితే ఏమిటా జ్ఞానాగ్ని చెప్పండి? ఈ ఆత్మబోధ అనేది జ్ఞానాగ్ని, లేదా భగవద్గీత అనే బోధ జ్ఞానాగ్ని. అందుకని చెప్పాడు కదా గీతలో, ఏమని చెప్పాడు? జ్ఞానాగ్ని చూడండి. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి నాయన మీ కర్మబంధాలన్నీ తెగిపోవాలంటే, చివరికి మీ అహంకార మమకారాలు కూడా కాలి భస్మమైపోవాలంటే అది ఒక్క జ్ఞానాగ్నికే సాధ్యము. అందుకే చెప్తున్నాను, మా వాళ్ళకు చెబుతూ ఉంటాను, మీరు ప్రతిరోజు నా సత్సంగాన్ని వింటూ ఉండండి, వింటూ మీలో జ్ఞానాగ్నిని రగిలించుకుంటూ ఉండండి. అంతే మీరు చేయాల్సిన పని. అలా చేస్తూ ఉంటే మీలో ఉండే మీకు అడ్డుగా ఉండే ఆ బంధాలన్నీ కూడా క్రమక్రమంగా తెగిపోతూ ఉంటాయి. మీరు ప్రత్యేకంగా వాటిని తెంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిటి చెప్పండి? మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిటి? లేదు, ప్రతిరోజు అది ప్రతిరోజు ఇలాంటి సత్సంగాన్ని వింటూ ఉండడం. అది వింటున్నారా? కాబట్టి ముఖ్యంగా ఆత్మబోధను, ఆత్మజ్ఞానానికి సంబంధించిన సత్సంగాన్నే వింటూ ఉండండి. అదే ఆ జ్ఞానమే మీ కర్మబంధాలను తొలగిస్తుంది తప్ప మీరు మళ్ళీ పురాణాలను వినడము, తర్వాత ఈ వ్రతాలను ఎలా చేయాలి, యజ్ఞాలను ఎలా చేయాలి, వాటిని వింటూ ఉన్నారనుకోండి, ఇంకా మీరు కర్మబంధాల్లో కూరుకుపోతున్నట్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కాలం యూట్యూబ్ పుణ్యమా అని అన్నీ వింటున్నారు. అందులో పనికొచ్చేవి వింటున్నారు, పనికిరానివి వింటున్నారు. అంటే నా అర్థం ఏమిటంటే ఈ వ్రతాలు యజ్ఞాలు పనికిరావని కాదు, అది కాదు నేను చెప్పేది. ఆత్మజ్ఞానం నిజంగా మీ బంధాలన్నీ తొలగిపోవాలంటే ఆ శక్తి ఆత్మజ్ఞానానికే ఉందండి. ఈ భగవద్గీత జ్ఞానానికే ఉంది, లేదా ఈ ఉపనిషత్ జ్ఞానానికే ఉంది. భగవద్గీత అంటే ఏమిటి? అదేమిటో కాదు, ఉపనిషత్తుల సారమే భగవద్గీత. అందుకనే చివరిలో ఏమని ఉంటుంది చెప్పండి? ఓం శ్రీమద్ భగవద్గీతాసు చెప్పండి, ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం. అది కాబట్టి భగవద్గీత మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా. కాబట్టి భగవద్గీత అంటే ఏమిటో కాదు, ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. ఇంకా చెప్పాలంటే వేదాంతాల సారమే.
అన్ని శాస్త్రాల సారమే భగవద్గీత. కాబట్టి మీరు ఆ ఒక్క భగవద్గీతను గురువు ద్వారా బాగా తెలుసుకుంటే చాలు, మీ బంధాలన్నీ కూడా తెగిపోతాయి, మీ దుఃఖాలన్నీ నశించిపోతాయి, చివరికి మీకు పరమశాంతి లభిస్తుంది, పరమానందం లభిస్తుంది. చివరికి మీరు అదే పరమశాంతిలో ఉంటూ, అదే పరమానంద స్థితిలో ఉంటూ మీ శరీరాన్ని వదిలేస్తారు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు ఆ పరమాత్మనే, పరబ్రహ్మాన్ని, ఆ వాసుదేవుణ్ణి చేరుకుంటారు. అదే చెప్పాడు కదా, అంత్యకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం. ఎవరైతే అంత్యకాలములో మరణ సమయంలో నన్నే స్మరిస్తూ ఉంటారో వారు చివరికి నన్నే చేరుకుంటారు అని చెప్పాడు. అంతేకాదు ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏమని? యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం. ఇది వినడానికి ఒక విధంగా సంతోషంగా ఉంటుంది, ఇంకొక విధంగా భయంకరంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, యం వాపి స్మరన్ భావం. నాయనా, మరణించేటప్పుడు నువ్వు ఏ ఏ భావాలను తలుచుకుంటూ ఉంటావో, ఏ ఏ విషయాలను స్మరిస్తూ ఉంటావో నువ్వు అవే అయిపోతావు, తర్వాత జన్మలో అవే అయిపోతావు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థం ఏం చెప్పండి? మరణ సమయంలో మీరు దేనిని స్మరిస్తూ ఉండాలి, ఎవరిని స్మరిస్తూ ఉండాలి చెప్పండి? పరమాత్మ చింతనలోనే శరీరం విడవాలి స్వామి. అది మరణకాలం మదిలే ఆలోచన మరల జన్మకు కారణం అవుతుంది. అది కొత్త వాళ్ళలో ఒకరిద్దరే చెప్తున్నారే, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. అమ్మా మ్యూట్లో పెట్టేసుకోండి, మ్యూట్లో పెట్టేసుకోండి. చెప్పాలి. చూడండి ఇప్పుడు వీరు చెప్పగా అలవాటు అయిపోయింది. కాబట్టి కొత్త వాళ్ళు మొహమాట పడకండి, మాకెందుకులే అనుకోకండి, మీరు కూడా ముందుకు రండి. ఎందుకంటే ఈ జ్ఞానంలో మీరు ఎంతగా పాలు పంచుకుంటే, ఎంత విచారణ చేస్తే అంత మంచిది మీకు. సరే, కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనము? ఓంకారంలో ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు మీకు? ఇదంతా కూడా ఇందాక ఏం చెప్పాను పాయింట్? కాబట్టి ఇక మీరు అల్పమైన ప్రయోజనం కోసం ఆశించకండి, అల్పమైన లోకాల కోసము ఆశపడకండి. మీరు దేన్ని చేరుకుంటే ఇక మళ్ళీ తిరిగి పుట్టరో అటువంటి శాశ్వతమైన మీ ఆత్మస్వరూపాన్ని, మూల స్వరూపాన్ని చేరుకోండి. అలా చేరుకోవాలంటే ఈ ఓంకారాన్ని మరింత లోతుగా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా చాలా ముఖ్యమైనవి. నేను ఈ ఓంకారాన్ని బాగా అర్థమయ్యేలా, ముఖ్యంగా ఈ ఓంకారంలో మాత్రలుంటాయి, తర్వాత ఈ జీవ చైతన్యాలు ఉంటాయి. వీటిని అర్థమయ్యేలా ఎలా చెప్పాలని ఇందాక ఆలోచించాను. అద్భుతమైన ఒక ఐడియా వచ్చింది, నేను చెప్తాను వినండి. ఇది మీకు సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఓంకారం అంటే ఏమిటో కాదయ్యా, శబ్దము అని చెప్పాను. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ. ఇది రాసుకోండి. ఓంకారం అంటే ఏమిటో కాదు, ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ. మీరు ఒక్కో సౌండ్ ఫ్రీక్వెన్సీని పట్టుకుంటూ ఉంటే ఒక్కో లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు రేడియో చూశారు కదా, రేడియోలో మీరు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని తిప్పుతూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతూ ఉంటుంది చెప్పండి? చెప్పండి. మీరు రేడియో స్టేషన్లు వస్తుంటాయి. ముఖ్యంగా కొత్త వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వాలి. చూడండి, రేడియోలో మీరు ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీని మారుస్తూ ఉంటే ఒక్కొక్క కార్యక్రమం వస్తుంటుంది, ఒక్కొక్క ప్రోగ్రాం వస్తుంటుంది. అలాగే ఇక్కడ బాగా వినండి, ఓంకారములో అకారం అనేది ఒక ఫ్రీక్వెన్సీ, ఉకారం అనేది ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ, మకారం అనేది ఇంకో సౌండ్ ఫ్రీక్వెన్సీ. చూడండి, ఇదంతా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇది ఎక్కడ ఏ పుస్తకాల్లో ఇలా ఉండదు. ఓ సాధకుడా, నువ్వు అకారాన్ని ఉపాసన చేస్తూ ఉంటే నువ్వు చంద్రలోకం వెళ్ళిపోతావు, ఆ ఉకారాన్ని ఉపాసన చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోతావు, ఇలా ఇంతమందని చెప్తారు. దానివల్ల పెద్దగా అది అర్థం కాదు. చూడండి, ఇది వినండి. అకారం అంటే ఏమిటో కాదు, అది ఒక ఫ్రీక్వెన్సీ. మీరు అకారాన్ని ఉపాసన చేస్తున్నారంటే ఓంకారంలో మీరు ఒక ఫ్రీక్వెన్సీని పట్టుకున్నారు. ఆ ఫ్రీక్వెన్సీని పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మీరు జాగ్రత్త అవస్థలో ఉంటారు.
ఇప్పుడు మీరు ఏ అవస్థలో ఉన్నారు చెప్పండి? ఏ అవస్థలో ఉన్నారు మీరు? జాగ్రత్త జాగ్రత్త అవస్థలు. ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారు. ఓకే, అయితే ఈ జాగ్రత్త అవస్థలో మీరు ఎలా ఉన్నారు అంటే విశ్వుడిగా ఉన్నారు. చూడండి, ఇక్కడ విశ్వుడు అంటే అర్థం ఏమిటంటే కాన్షియస్నెస్ లెవెల్. మీ కాన్షియస్నెస్ లో లేదా మీ స్ఫురణలో లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఈ విషయాన్ని మన సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అనేవి ఉంటాయని సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీలో యాక్టివ్గా ఉండే మైండ్ ఏది? ఇప్పుడు పనిచేసే మైండ్ ఏది మీలో చెప్పండి? విశ్వడు అండి. విశ్వడు. జాగ్రత్త అవస్థలో విశ్వడు. విశ్వడు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు కాన్షియస్ మైండ్. ఇప్పుడు మీలో కాన్షియస్ మైండ్ ఉంది జాగ్రత్త అవస్థలో. ఓకే, ఆ కాన్షియస్ మైండే విశ్వడు. అంటే ఇప్పుడు మీరు విశ్వడుగా ఉన్నారు. ఈ జాగ్రత్త అవస్థలో మీరు విశ్వడుగా ఉన్నారు. అంటే మీరు ఓంకారంలో అకారం అనే ఫ్రీక్వెన్సీని పట్టుకున్నారు కాబట్టి మీరు విశ్వడుగా ఉన్నారు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పమంటారా? ఇప్పుడు నా క్లాస్ను ఎవరెవరైతే వింటున్నారో, విజయలక్ష్మి గారు అయితేనేమి, అలాగే మాణిక్యమ్మ గారు, సరోజమ్మ గారు, కృష్ణ గారు, అలాగే అశ్విని గారు, ఇంకా అందరూ ఎవరెవరైతే ఆయా పేర్లతో ఇప్పుడు నా క్లాస్ వింటున్నారో మీరందరూ కూడా విశ్వడు. చూడండి, ఇప్పుడు మీరందరూ కూడా విశ్వడై ఉన్నారు. విశ్వడై నా క్లాసును వింటున్నారు. ఇప్పుడు నేను కూడా విశ్వడనై ఇప్పుడు నేను ఈ క్లాసును మీకు చెప్తున్నాను. ఈ ఓంకార తత్వం గురించి చెప్తున్నాను. తర్వాత ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. అప్పుడు మీరు ఉకారం అనే ఫ్రీక్వెన్సీని పట్టుకుంటారు. ఉకారం అనే ఫ్రీక్వెన్సీని పట్టుకోగానే ఈ విశ్వడు అనే జీవుడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇంకొకడు కొత్తవాడు పైకి వస్తున్నాడు. రేడియో స్టేషన్ మారినట్లు. చూడండి, అర్థమవుతుందా లేదా? ఓంకారంలో మీరు అకారం అనే ఫ్రీక్వెన్సీని పట్టుకున్నారు కాబట్టి మీకు జాగ్రత్త అవస్థ అనుభవానికి వస్తుంది. మీరు విశ్వడుగా అనుభవానికి వస్తున్నారు. తర్వాత మీరు ఉకారం అనే ఫ్రీక్వెన్సీని పట్టుకున్నారనుకోండి, ఉకారాన్ని ఎక్కువగా ఉపాసన చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకు తెలియకుండానే మీరు స్వప్నావస్థలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇంకొకటి పైకి వస్తాడు. అక్కడ మీరు తైజసుడుగా పైకి వస్తారు. స్వప్నావస్థలో ఉండే జీవుడి పేరు ఏం పేరు? తైజసుడు. చూడండి, అంటే అక్కడ కాన్షియస్నెస్ లెవెల్ మారిపోతుంది. ఇక్కడ ఉండే కాన్షియస్నెస్ లెవెల్ అక్కడ ఉండదు, అక్కడ వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడు మీరు తైజసుడిగా మారిపోయి స్వప్న ప్రపంచాన్ని కలల ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటారు. తర్వాత మీరు ఇంకో ఫ్రీక్వెన్సీ, సబ్ కాన్షియస్ కదా గురువు గారు? సబ్ కాన్షియస్నెస్ అండి, సబ్ కాన్షియస్నెస్. తర్వాత మీరు ఇంకొక ఫ్రీక్వెన్సీ మార్చారనుకోండి. ఇక్కడ ఏ ఫ్రీక్వెన్సీ చెప్పండి? ఏ ఫ్రీక్వెన్సీని పట్టుకుంటారు ఇప్పుడు? సుషుప్తి. అవస్థ స్వామి. అదే అకారం అనే ఫ్రీక్వెన్సీని పట్టుకున్నారు. తర్వాత ఉకారాన్ని పట్టుకున్నారు. తర్వాత మ్యూట్ లో పెట్టేసుకోవాలమ్మా. తర్వాత మకారాన్ని పట్టుకున్నారు. మకారం అనే ఈ శబ్దాన్ని, ఈ ఫ్రీక్వెన్సీని పట్టుకున్నప్పుడు అప్పుడు మీకు సుషుప్తి అవస్థ అనుభవానికి వస్తుంది. అప్పుడు మీరు ప్రాజ్ఞుడిగా అనుభవానికి వస్తారు. చూడండి, విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అంటే మీకు మీరే 3 విధాలుగా అనుభవానికి వస్తున్నారు. ఇది అసలైన విషయం. నిజానికి మీ ఆత్మస్వరూపం ఒక్కటే, మీ అసలైన రూపం ఒక్కటే. కానీ అవస్థలు 3 ఉన్నాయి కాబట్టి ముగ్గురుగా ఒక్కరే అనుభవానికి వస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఆశ్చర్యపోతారు. ఇది గౌడపాదులు వారి కారికల్లో చెబుతారు ఈ విషయం. నిజంగా ఆయన గౌడపాదులు అంటే ఎవరు? శంకరుల గురువు గారికి గురువు. శంకరుల గురువులు ఎవరు? గోవిందాచార్యులు. వారి గురువులు గౌడపాదాచార్యులు. ఆయన దేనికి భాష్యం రాయలేదు. అలా ఎంతో గొప్ప మహాత్ముడు అండి ఆయన. ఆత్మారాముడు అంటాడు ఆయన. అంటే ఆయన సదా బ్రహ్మనిష్టలో, ఆత్మనిష్టలో ఉండే మహానుభావుడు, మహాత్ముడు.
అలాంటి వాడు ఈ మాండూక్య ఉపనిషత్తుపై కారికలు రాశాడు ఆయన. ఆ కారిక అంటే అర్థం ఏమిటంటే మొత్తము వేదాంతములో ఉండే సారాన్నంతా ఒక్క వాక్యములో ఇమిడింపజేశాడనమాట. అలాంటి వాక్యాన్ని కారిక అంటారు. అలాంటి కారికలను ఎన్నో రాశారు. ఈ మాండూక్య కారికలను ఆయన ఎన్నో రాశారు. వాటిలో ఒక ఆణిముత్యం, దాని గురించి చెప్తున్నాను నేను. ఆయన ఏం చెప్తాడంటే, నాయన ఇప్పుడే ఈ క్షణమే మీలో ఆ ముగ్గురిని చూపిస్తాను అంటున్నాడు ఆయన. చూడండి, ఎవరిని? విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. మీలో ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారంట. ఎక్కడ? ఈ పాయింట్ బాగా వినండి. మీ కుడి కన్ను ఉంది కదా, మీ కుడి కన్నులో ఉండే సునీలములో విశ్వడు ఉన్నాడు ఇప్పుడు. అంటే సహజంగా విశ్వడు ఎక్కడ ఉంటాడు? మీ కుడి కంటిలో ఉండే సునీలములో, కంటి పాపలో సునీలం అనేది ఉంటుంది, అక్కడ విశ్వడు ఉన్నాడు. అంటే జాగ్రత్త అవస్థలో మీ స్థానం ఎక్కడ చెప్పండి? ఎక్కడ మీ స్థానం? ఏమయ్యా అసలు ఇంత మ్యూట్ లో పెట్టేసుకోండి ఒకసారి. మా అమ్మ చెప్పిన వాళ్ళే చెప్పకండి. ఇవి అద్భుతమైన విషయాలయ్యా, ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఏమిటి కొత్త వాళ్ళు అసలు మాకు సంబంధమే లేదన్నట్లు వింటున్నారా? అసలు పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు మీరు మీ స్థానం ఎక్కడ జాగ్రత్త అవస్థలో అంటే కుడి కంటిలో ఉండే సునీలములో, అది మీ స్థానం. మీ ఇల్లు కాదు, మీ ఆఫీసు కాదు, మీ ఇల్లు కాదు, ఇంకేది కాదు, అది మీ స్థానం అంట జాగ్రత్త అవస్థలో. చూసుకోండి. తర్వాత మరి తైజసుడు ఎక్కడున్నాడు? తైజసుడు ఎక్కడున్నాడంటే మీ చెవి స్థానములో, ఆకాశ స్థానం అంటారు దాన్ని. అంటే ఇక్కడ ఈ చెవి దగ్గర తైజసుడు ఉంటాడు అన్నమాట. అంటే స్వప్నావస్థలో మీరు కలగనేటప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? అంటే ఈ స్థానంలో ఉంటారు మీరు. మరి ప్రాజ్ఞుడు ఎక్కడుంటాడు? గాఢ నిద్రలో, మీరు బాగా నిద్రపోతుంటారు కదా, అప్పుడు మీరు ప్రాజ్ఞుడై ఎక్కడుంటారంటే కంఠస్థానంలో, ఇక్కడ. అందుకనే చూడండి, నిద్రపోతున్నప్పుడు చాలా మంది ఎలా సౌండ్ చేస్తుంటారు. వినిపిస్తుందా సౌండ్? లేదా నా సౌండ్? చెప్పండి. చూడండి, ఇక్కడ గాఢ నిద్రావస్థలో మీ స్థానం ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఇది ఉదాన వాయువు యొక్క స్థానం. మన శరీరంలో 5 ప్రాణవాయువులు ఉంటాయి, తెలుసు కదా? చెప్పండి కొత్త వాళ్ళు. ప్రాణ, అపాన, సమాన, ఉదాన. సంతోషం, చాలా సంతోషం. అది చూసారా? ఇలాగా మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా, మ్యూట్లో పెట్టి. చూసారా, ఇందాక చెప్పారు కొత్త వాళ్ళలో కొందరు. ఇలా మీరు కూడా చెబుతూ ఉండండి, అప్పుడు నాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది, ఇంకా చెప్పాలనిపిస్తుంది. అదే మీరే డల్గా ఉన్నారనుకోండి, నాకేమనిపిస్తుంది అంటే, ఏమిటి వీళ్ళ దగ్గర నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదే, నేను కూడా ఏదో అలా చెప్పేసి వెళ్ళిపోదాంలే అనిపిస్తుంది. చెప్పండి, నేను ఏదో పైపైన అలా చెప్పేసి వెళ్ళిపోవాలా? బాగా లోతుగా విచారణ చేస్తూ అమూల్యమైన విషయాలను మీకు బోధించాలా? చెప్పండి, ఎలా చెప్పాలి నేను మీకు? మరి అలా నేను చెప్పాలంటే మీలో కూడా ఆ ఉత్సాహం అనేది కనిపించాలి. మీరు భయపడకండి, అరే మేము తప్పు చెప్తే ఏమవుతుందో అలా ఎప్పుడు అనుకోవద్దు. మీకు తెలిసిన విషయం చెప్పండి, ఒకవేళ తప్పు అయితే అది కాదండి ఇది విషయం చెప్తాను, అది. అందువల్ల మీరు కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఓపెన్ అప్ అవ్వండి. సరే, ఇప్పుడు ఇంతకు విషయం ఏమిటి? గాఢ నిద్రలో ఎక్కడ ఉంటారయ్యా మీరు? చెప్పండి, ఎక్కడుంటారు? మ్యూట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చెప్పే పాయింట్ శ్రద్ధగా వినాలి. గాఢ నిద్రలో ఇక్కడ ఉంటారు, ఓకే. మీకు మెలకువ రాగానే ఎక్కడికి వచ్చేస్తారంటే ఇదో ఇక్కడి నుంచి ఇది కుడి కన్ను ఇక్కడికి వచ్చేస్తారు. ఈ కంటిలోకి వచ్చి మొత్తము ఈ ప్రపంచాన్ని ఇలా చూస్తుంటారు. చూడండి అయ్యా, అసలు ఎంత అద్భుతమైన విషయాలు అసలు ఇవి. అందుకనే మన మహర్షులు, మన ఈ గురువులు ఎంతో గొప్పవాళ్ళు. మనము అందుకే వారికి రుణపడి ఉన్నాము. అందుకనే మనం వారి రుణాన్ని తీర్చుకోవాలి. గురు రుణము, పరమ గురువుల రుణాన్ని, మహర్షుల రుణాన్ని మనం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి చెప్పండి? ఇలా. అంటే వారు చెప్పిన ఈ శాస్త్రాలను, ఉపనిషత్తులను బాగా అధ్యయనం చేసి చదివి నలుగురికి ఇలా బోధిస్తూ ఉంటే ఋషి రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం తీర్చుకుంటున్నామా లేదా ఋషి రుణాన్ని? చెప్పండి.
కాబట్టి చూడండి ఎంత అద్భుతం. నిద్రలో మనం ఇక్కడ ఉంటున్నాము, మెలకువ రాగానే ఇక్కడికి వస్తున్నాం. అదే మనకు స్వప్నం వచ్చినప్పుడు ఎక్కడ ఉంటున్నాం చెప్పండి? ఇక్కడ ఉంటున్నాం. సరే, ఇంతకు మరి అసలైన విషయం అడగలేదే. అయితే గురువు గారు మరణించిన తర్వాత ఎక్కడికి పోతున్నాం చెప్పండి? చెప్పమంటారా వద్దా? అది మరణించిన తర్వాత ఎక్కడికి పోతున్నాం? చెప్పాలి. ఈ విషయం ఇప్పుడు కాదు, తర్వాత చెప్తానులేండి. ఇప్పుడు చెప్పిన వరకు గుర్తు పెట్టుకోండి. ఓకే, కాబట్టి చూడండి, అంటే ఓంకారములో ఓంకార అమ్మ మ్యూట్లో పెట్టేసుకోండి. ఓంకార తత్వము ఎంత లోతుగా ఉందో చూడండి. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పాను, ఓంకారం అనేది ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ లాంటిది. మీరు ఒక్కొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీని పట్టుకుంటూ ఉంటే మీరు ఒక్కొక్క అవస్థలోకి వెళ్తారు. అక్కడ మీకు ఒక్కొక్క జీవ చైతన్యంగా మీకు అనుభవం అనేది వస్తూ ఉంటుంది. మీ కాన్షియస్నెస్ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఇలా మీరు క్రమక్రమంగా ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీని పట్టుకుంటూ చివరికి అసలైన ఫ్రీక్వెన్సీని పట్టుకోవాలి. మకారముతో ఆగిపోకూడదు. ఆ మకారాన్ని కూడా నిశ్శబ్దంలో లయం చేయాలి. తర్వాత ఆ నిశ్శబ్దంలో మీ మనస్సు కూడా నిశ్శబ్దం అయిపోవాలి. ఇలా అన్నీ నిశ్శబ్దమైనప్పుడు అసలైనది మీకు అనుభవానికి వస్తుంది. మీ అసలైన రూపము, మీ ఆత్మస్వరూపము ఒక మహాప్రకాశంగా, పరమశాంత స్థితిగా మీకు అనుభవానికి వస్తుంది అని చెబుతుంది ఈ ఉపనిషత్తు. చూడండి, అది మరి ఎలాంటిదంట మన ఆత్మస్వరూపం అనేది ఎలాంటిదంట? అది మహా వెలుగు, మహాజ్యోతి. అది చెప్పాడు కదా భగవద్గీతలో భగవంతుడు, జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. నాయన, ఆత్మస్వరూపం అనేది అది జ్యోతులకే జ్యోతి, మహాజ్యోతి. అంతేకాదు అది తమసః అంటే చీకటికి, అజ్ఞానం అనే చీకటికి అతీతంగా ఉంటుంది. అది ఆరని జ్యోతి. అది మనకు కనిపించే జ్యోతులు, మనకు కనిపించే దీపాలు ఆరిపోతాయి. కానీ మన ఆత్మస్వరూపం అనేది అది ఆరని దీపము, అది ఆరని జ్యోతి. కాబట్టి మనము ఎప్పటికైనా దేన్ని పట్టుకోవాలి? నశించిపోయే ఈ శరీరాన్ని పట్టుకోవాలా? నశించిపోకుండా శాశ్వతంగా వెలిగే ఆ మహాజ్యోతిని పట్టుకోవాలా? దేన్ని పట్టుకోవాలి చెప్పండి? అది ఆ జ్యోతిని పట్టుకోవాలంటే మనం నిరంతరము ప్రతిరోజు ఇలా సత్సంగాన్ని చేసుకుంటూ ఉండాలి. అది అందుకే అసతోమా సద్గమయ, ఇలా సత్సంగాన్ని చేసుకుంటూ మనం అసత్యం నుండి సత్యం వైపు వెళ్ళాలి. తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగు వైపు వెళ్ళాలి. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుండి మృత్యువే లేనటువంటి అమృతత్వం వైపు మనం ప్రయాణం చేయాలి. చెప్పండి, నేను ప్రయాణం చేస్తున్నాను అటువైపు. మీరు కూడా రెడీనా రావడానికి? లేదా చెప్పండి, రెడీయా కాదా? అది మీరు నేను వెళ్తుంటాను, నేను ఎటువైపు వెళ్తే అటువైపు మీరు నా వెంట వస్తూ ఉండండి. అంతే, అప్పుడు నేను ఆ సత్యస్వరూపంలో కలిసిపోయి మీ అందరిని కూడా ఆ సత్యస్వరూపంలో, శాశ్వతమైన సత్యస్వరూపంలో కలిపేస్తాను. చెప్పండి, ఈ రోజు క్లాస్ ఎలా అనిపించింది చెప్పండి? చాలా చాలా బాగుంది స్వామి. ముఖ్యంగా కొత్త వాళ్ళు తీసుకెళ్లారు గురువు గారు. సంతోషం. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వీడియో ఆన్ చేసుకొని మీ స్పందన తెలియజేయండి. ఎందుకంటే చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. ఇంట్లో ఉన్నారు, పర్వాలేదు. వీడియో బాగుంది స్వామి. మీ పేరమ్మా? వెంకట పద్మ. వెంకట పద్మ గారు, చాలా సంతోషం అమ్మా. అలాగే మిగతా మూర్తి గారు వచ్చారు. సమయం చాలా. ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. వింటున్నారా? నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను, గ్రూప్ లో ఉంటుంది. అడ్మిన్ గా నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. సరే, మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుసుకుందాము. అలాగే ఇంకొక విషయం అండి, నా క్లాసుల గురించి మీ స్నేహితులకు, బంధువులకు కూడా తెలియజేయండి. ఎందుకంటే ఇంతటి అమూల్యమైన జ్ఞానం అనేది ఎంతమందికి చేరితే అంత మంచిది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి నా ఈ క్లాసుల లింకును మీ స్నేహితులకు, బంధువులకు కూడా తెలియజేయండి. అయితే వాళ్ళకు భక్తి అనేది ఉండాలి, భగవంతుడి పట్ల భక్తి అనేది ఉండాలి.
ఆత్మ విచారణ చేసే స్వభావం ఉండాలి. అది అలాంటి వాళ్ళకి నా ఈ క్లాస్ లింకులు పంపండి. శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శాంతి. శ్రీ గురుభ్యో నమః.